భారతదేశంలో టెన్నిస్ స్టార్ ప్లేయర్గా కొనసాగిన సానియా మిర్జా తన భర్తకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కుమారుడితో కలిసి హైదరాబాద్లో ఉంటోంది. షోయబ్ మాలిక్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. 14 సంవత్సరాల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు. వేరే అమ్మాయితో షోయబ్ మాలిక్ ప్రేమలో ఉండటం వల్లే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులకు కారణమైందని వార్తలొచ్చాయి. సానియా మిర్జా రెండో పెళ్లి చేసుకోవాలంటూ ఆమె సన్నిహితులు ఎంతోమంది సలహా ఇచ్చినప్పటికీ ఆమె తన కుమారుడితో కలిసి జీవించటానికే మొగ్గు చూపుతోంది. ఇండియన్ క్రికెటర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలొచ్చాయి. కానీ సానియా తండ్రి వాటిని ఖండించారు. షమీ కూడా తన భార్య జహాన్కు విడాకులిచ్చారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. అయితే సానియా ఒంటరిగా ఉండొద్దని రెండో పెళ్లి చేసుకోవాలంటూ పాకిస్తాన్కు చెందిన నటుడు నబీల్ జాఫర్ గతంలోనే వ్యాఖ్యానించారు. విడాకులు తీసుకున్న సమయంలో సానియా మిర్జా విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకోవాలా, ఒంటరిగా ఉంటే సరిపోదా అని వ్యాఖ్యానించింది. టీవీ కార్యక్రమంలో యాంకర్ జాఫర్ను ప్రశ్నించగా పెళ్లి చేసుకోవాలని సమాధానమిచ్చాడు. విడాకులు తీసుకున్నంత మాత్రాన జీవితం ముగిసిపోలేదని, చాలామంది అంతటితో తమ జీవితం ముగిసిపోయిందని భావిస్తారని, కానీ అలా ఆలోచించటం తప్పన్నారు. విడాకులు తీసుకోవటం అనేది దురదృష్టకరమైనప్పటికీ ఎవరి జీవితం ఎప్పుడూ చీకటిలో ఉండిపోకూడదని హితవు పలికారు. షోయబ్ మాలిక్ ఇప్పటికే రెండో వివాహం చేసుకున్నాడనే విషయం అతను గుర్తు చేశాడు. కొత్త జీవితం ప్రారంభించాలి అంటూ సానియా మిర్జా పోస్టు చేసింది. దీనికి బదులుగా ఓ నెటిజన్ సానియా రెండో పెళ్లి చేసుకోవాలని, కానీ ముస్లిం వ్యక్తిని మాత్రం చేసుకోవద్దని అన్నాడు. అతనిచ్చిన సలహాకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది ముస్లిం వ్యక్తిని చేసుకోవాలని కామెంట్లు పెడుతూ ఉండగా మరికొందరు మాత్రం ఎవరిని చేసుకున్నా పర్వాలేదని కామెంట్లు పెడుతున్నారు.